హాయ్ బ్రో. ముంజియా 2024లో ఆదిత్య సరిపోద్దార్ దర్శకత్వం వహించిన భారతీయ హిందీ భాషా కామెడీ హర్రర్ చిత్రం. 1952లో కొంకణలోని ఒక గ్రామంలో గోత్యా అనే యువకుడు తనకంటే 7 ఏళ్ల పెద్దదైన మున్ని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మున్ని వివాహం మరొక వ్యక్తితో నిశ్చయించబడినప్పుడు గోత్యా అతనికి విషం పెట్టడానికి విఫలయత్నం చేస్తాడు. తన తల్లి తిట్టి బెత్తంతో కొట్టి అతనిని పూజారిని చేస్తుంది. గోట్యా మున్నిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు తన సోదరి గీతను చటుక్వాడి అనే దట్టమైన అడవిలో రావి చెట్టు కింద చేతబడి చెయ్యడానికి తీసుకుని వెళ్తాడు. ఈ ప్రక్రియలో అతను తన సోదరిని బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అదుపు తప్పి తనకు తాను చంపుకుంటాడు మరియు చెట్టును వెంటాడే ముంజియా అనే దుర్మార్గపు ఆత్మగా మారుతాడు. అనేక దశాబ్దాల తర్వాత పూణేలో బిట్టు కాస్మెటాలజీ అభ్యసించాలని ప్లాన్ చేస్తూ తన తల్లి పమ్మి సెలూన్లో కేశాలంకరణగా పనిచేస్తున్న ఒక పిరికి యువకుడు. అతను తన నాయనమ్మను ఎంతో ప్రేమిస్తాడు మరియు ఆమెతో చాలా డీప్ ఫీలింగ్స్ కలిగి ఉంటాడు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు బేలాతో ప్రేమలో ఉంటాడు, కానీ తన భావాలను చెప్పుకోలేకపోతాడు. బేలా యునైటెడ్ స్టేట్స్ నుండి తన చదువును పూర్తి చేసిన తర్వాత ఇండియా తిరిగి వస్తుంది మరియు ఆమె ప్రియుడు కూబా ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అది చూసి బిట్టు గుండె పగిలిపోతుంది. బిట్టో అంటూ తన పేరు పిలుస్తున్న హాంటెడ్ పీపల్ చెట్టు గురించి అతను పదే పదే పీడకలలు కంటుంటాడు. బిట్టు కుటుంబం అతని బంధువు రుక్కు అనే అమ్మాయి నిశ్చితార్థం కోసం కొంకణలోని వారి పూర్వీకుల ఇంటికి వెళ్తోంది. అక్కడ బిట్టు తండ్రి మతిస్థిమితం కోల్పోయి ముంజియా వల్ల దెయ్యాల చెట్టు దగ్గర చనిపోయాడని అతని మామ బాలు కాక వెల్లడిస్తాడు. ఈ విషయం విని తీవ్రమైన బాధ మరియు కోపంతో హెచ్చరికలను పట్టించుకోకుండా బిట్టు చెట్టును సందర్శించడానికి వెళ్తాడు. అక్కడ ముంజియా బిట్టును బంధించబోతోంది. ఇంతలో విషయం తెలిసిన బిట్టు నాయనమ్మ ఒక పురాతన పెట్టెలో నుంచి ఒక బెత్తం తీసి హడావిడిగా తన మనవడిని రక్షించుకోవడానికి ఆ దెయ్యాల చెట్టు దగ్గరికి వెళ్తోంది. అక్కడ ముంజియా తనని తాను ఒక బ్రహ్మరాక్షసుడిగా పరిచయం చేసుకుంటాడు. కానీ బిట్టు నాయనమ్మ ముంజియాని, నువ్వు బ్రహ్మరాక్షసుడివి కాదు, నువ్వు పెంకి ఆలోచనలు కలిగి ఉన్న ఒక అల్లరి పనులు చేసే చిన్న పిల్లాడివి అని గట్టిగా చీవాట్లు పెట్టి బెత్తంతో 4 దెబ్బలు వేసి ముంజియా నుంచి బిట్టుని విడిపించి తనతో తీసుకువెళ్తోంది. కానీ ఈలోపే ముంజియా బిట్టుని స్వాధీనం చేసుకుంటాడు. ఒకప్పటి గోట్యా అయిన ఇప్పటి ముంజియాకు సోదరి గీత అని తేలిన బిట్టు నాయనమ్మ అతన్ని రక్షించే ప్రయత్నంలో ముంజియా చేత చంపబడుతుంది. బాలుకాక తన తల్లి మరణానికి తన మేనల్లుడే కారణమని ఆరోపిస్తాడు. బిట్టు ఇంకా అతని తల్లి పమ్మి తిరిగి పూణే వెళ్తుండగా బస్సులో అకస్మాత్తుగా ముంజియా ప్రత్యక్షమవుతాడు. బస్సులో చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతూ ముంజియాకి మున్నీకి పెళ్ళి, మున్నీ కావాలి, మున్నీని వెతుకు 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 అని బిట్టుని బెదిరిస్తాడు. బిట్టు తల్లిని మరియు అతని చుట్టుప్రక్కల వారిని చంపేస్తానంటూ బెదిరిస్తూ మానసికంగా హింసిస్తూ మున్నీని కనుగొని పెళ్లి చేసుకోవడానికి బిట్టుని సహాయం చేయమని ముంజియా డిమాండ్ చేస్తాడు. బిట్టు నిద్రాహారాలు మానుకొని రాత్రి పగలు మున్నీని వెతకడం మొదలు పెడతాడు. కానీ మున్నీ దొరకదు. బిట్టు తన తల్లి బంధువు అయిన స్పిల్బర్గ్తో ఈ విషయాలన్నీ చెప్తాడు. బిట్టు మరియు స్పిల్బర్గ్ ఊరిలో ఉన్న రుక్కు నుండి మున్నీ చరిత్ర గురించి తెలుసుకుంటారు. అక్కడ మున్నీ బేలా అమ్మమ్మ అని తెలుస్తోంది. అప్పటికే బాగా వయసు అయిపోయిన మున్నీని ముంజియా చూస్తాడు. ఆమెను పరిశీలనగా చూసి మున్నీ యొక్క ఈ ముసలి రూపం ముంజియాకి సహించదు. ఇప్పుడు బేలాను చూసిన ముంజియా ఆమెపై ఆసక్తి చూపుతాడు మరియు బేలాను పెళ్లి చేసుకొని బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. ఇంకా ఈ విషయమై బిట్టు బుర్ర తినడం మొదలు పెడతాడు. ఒక్కసారి సముద్రం ఒడ్డున కూబా తన ప్రియురాలైన బేలాతో సరసాలు ఆడడానికి ప్రయత్నిస్తుండగా ముంజియా అది చూసి తట్టుకోలేక కూబాని పొదల్లోకి లాక్కు వెళ్ళి అతని 2 గులాబ్ జాములని తినేస్తాడు. తెలియని వారందరూ అది అడవి కుక్క పని అని అనుకుంటారు. బిట్టు మరియు స్పిల్బర్గ్ భూతివైద్యుడు ఎల్విస్ నుండి సహాయం కోరుతారు. అతను ముంజియాను ఆత్మమార్పిడి చిహ్నాన్ని ఉపయోగించి పరకాయ ప్రవేశ ఆచారం ద్వారా మేకలోకి మార్చడానికి మరియు దానిని చంపడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. అయితే ప్లాన్ బెడిసి కొట్టి బేలాను పట్టుకుంటుంది ముంజియా.
ఇప్పుడు బేలా శరీరంలో ఉన్న ముంజియా బిట్టును చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎల్విస్ జోక్యం చేసుకొని ముంజియాను ఉప్పు వలయంలో అడ్డుకుంటాడు. బేలా యొక్క ఆత్మ మేకలో ఉందని వారు కనిపెట్టి దానిని కనుగోడానికి ప్రయత్నిస్తారు. కానీ బిట్టు మామ మేకను అతనితో పాటు తీసుకువెళ్తాడు. బిట్టు తన తల్లి పమ్మీతో కలిసి తన మామను కనుగొంటాడు. కానీ అతను అప్పటికే మేకను వండి తినేసినట్టు తెలుసుకుంటాడు. ఎల్విస్ బేలా యొక్క ఆత్మ ఇప్పటికీ బాలుకాకాలో ఉందని భావించి అతని తలపై స్పిరిట్ స్వాప్ చిహ్నాన్ని గీస్తాడు. అయితే ఇంతలో మేక సజీవంగా ఉందని స్పిల్బర్గ్ కనుగొంటాడు. ముంజియా బాలుకాక శరీరంలోకి దూకి బేలా ఆత్మను తిరిగి తన శరీరానికి బదిలీ చేస్తాడు. ముంజియా బేలాను హాంటెడ్ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెను బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ బిట్టు అతని నాయనమ్మ గీత యొక్క ఆత్మచే మార్గనిర్దేశం చేయబడి ముంజియాను చెట్టులోకి బదిలీ చేయడం ద్వారా ముంజియాని ఓడిస్తారు. ఆ చెట్టును వారు కాల్చేస్తారు. చివరికి బిట్టు వారి స్నేహానికి విలువనిచ్చే బేలాతో తన ప్రేమ భావాలను చెప్తాడు. స్పిల్బర్గ్ మరియు రుక్కు కలిసి వీడియో షూట్లలో పనిచేయడం ప్రారంభిస్తారు. పీపల్ ట్రీ స్పిరిట్కి తాత్కాలికంగా ఆతిథ్యం ఇచ్చిన బాలుకాక చెట్టులా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ముంజియా యొక్క ఆత్మను కలిగి ఉన్న కాలిన చెట్టు యొక్క భాగాలు దూరంగా రవాణా చేయబడతాయి. దీనిని బట్టి ముంజియా ఇంకా సజీవంగా ఉండవచ్చని సూచిస్తోంది. పోస్ట్ క్రెడిట్స్ సీన్లలో భేడియా చిత్రంలో భాస్కర్ భేడియా అడవిలో నగ్నంగా ఒంటరిగా ఉండి జానా నుండి బట్టలు అందుకుంటాడు. ఆ లోదుస్తుల పైన మున్ని అనే బ్రాండ్ కనబడుతోంది. దీనిని ముంజియా గమనిస్తాడు. అలాగా ముంజియాని మడాక్ సూపర్ న్యాచురల్ యూనివర్స్లోని మిగిలిన భేడియా ఇంకా స్త్రీ చిత్రాలకు లింక్ చేస్తోంది. వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి బ్రో.